నమస్తే అండి. వెల్కమ్ టు ధరణి టాకీస్. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలా ఉన్నా కూడా దానం చేయడం, దయతో ఉండడం సాధ్యపడుతుందా? అలా ఎలా ఉండగలం అనుకుంటారండి ఈ జనరేషన్ వాళ్ళు. ఇలాంటి లక్షణాలు మనిషికి ఉండాల్సిన లక్షణాలని మన పెద్దలు ఎప్పుడో కథల రూపంలో చెప్పారు. నేను ఆ కథ మొత్తం చెప్పను కానీ ఒక 2 ముక్కలు. మీరు రంతిదేవుని కథ ఎవరైనా విన్నారో లేదో నాకు తెలియదు. రంతిదేవుడని ఒక ఆయన ఉండేవారు. వారు చాలా దానగుణం గల వ్యక్తి అనమాట. అయితే అక్కడక్కడ ఏరుకొచ్చిన బియ్యంతో ఒకరోజు, ఇంకా అది ఆఖరి భోజనం అనమాట. చాలా రోజులైన వారికి కూడా భోజనం దొరికి వారు తిందామనేసరికి ఎవరో వస్తే ఆ భోజనాన్ని వారికి ఇచ్చేస్తారనమాట. ఇంత అన్నం, ఇంట్లో భార్యకి ఏమీ ఉండదు, వారికి ఏమీ ఉండదు. ఆ కథ చదువుతున్నప్పుడు మనకి అయ్యి బాబోయ్, పరమాత్మ ఎందుకు ఇన్ని కష్టాలు, దానం చేయటం కోసం ఆయన ఇలా అయిపోయాడా, ఇంకొక మనిషి మీద ఆయనకి ఎందుకంత ఇష్టం, ఎలాగ ఆయన తిని ఆయన తినచ్చు కదా తలుపులు వేసుకుని అనిపించేదండి కథ చదువుతున్నప్పుడు. చిన్నప్పుడు అది వయసు పెరిగే కొద్దీ దాంట్లో ఉన్న మర్మము అర్థము మనకు అర్థమైంది. దీని తర్వాత అప్పుడు అక్కడ దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకోమని ఆయనకు ఒక మంచి జీవితాన్ని ఇస్తారు. మరణం తర్వాత జీవితం అవ్వచ్చు, అప్పుడు అవ్వచ్చు. అంటే ఆయన దానగుణంతో ఉండడం వల్ల ఏ పూజలు, వ్రతాలు, నోములు లేకుండానే పరమాత్మని చూడగలిగాడనే సత్యం పెద్దవాళ్ళు ఆ కథల రూపంలో మనకి చెప్పడం జరిగింది. ఇంకొకటి ఆ కథలో అర్థమైంది ఏమిటంటే, ఏది మంది కానప్పుడు దేని మీద అతి ప్రేమ, అదంతా నాకే కావాలి, నేనే తింటాను, నాదే అన్నది కూడా మంచిది కాదని ఆ కథ రూపంలో మనకు పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. అది మనం చదవడం జరిగింది. ఇప్పుడు ఆ కథలు లేవు కాబట్టి పిల్లలకి అలా ఉన్నా కూడా జీవితం వెళ్ళటం అలా ఎలా వెళ్తుంది అనుకుంటారేమో. ఇప్పటి రోజుల్లో మనం రతన్ టాటా గారి గురించి పిల్లలకి చెప్పచ్చండి. వారికి జీవితం ఏమి అంత ఈజీ కాదండి. ఎవరికైనా కూడా వ్యాపారం రంగంలో ఉండడం అంత ఈజీ కాదు. ఆయన చెప్పారు కదా, నేను కూడా కొత్తగా జాయిన్ అయినప్పుడు నేను పని చేస్తేనే ముందు ఆ పనిలో నేను ఏమన్నా సలహా ఇచ్చే ముందు పని చేయమనేవారు సీనియర్లు. సలహాలు కాదు, మాకు పని కావాలి అని. అలా పని నేర్చుకునే పైకి వచ్చారు ఆయన. ఆయనకున్న తెలివి, లేకపోతే ఆయనకి ఆ వ్యాపార రంగంలో ఉన్న అనుభవం అంతా కూడా నేను పని చేయటం వల్లే, వివిధ వ్యక్తుల వల్ల అని. వారికి ఒత్తిళ్లు లేవా? నానో కార్ని డిజైన్ చేశారండి. చేస్తే ఎప్పుడో కారులో వెళ్తూ ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ బండి మీద వెళ్తుంటే తడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకు, అయ్యో ఇతనికి మనం ఇంకొకటి ఇవ్వలేమా అని చాలా అద్భుతంగా తీర్చిదిద్ది ఒక కారుని తీసుకొచ్చారు. దాని మార్కెట్లో నిలబడలేదు. అలాగని ఆయన కొత్తవేం ఆలోచించడం మానేలేదు కదా. అయినా కూడా ఆయన ఏదో ఒకటి సేవ చేస్తూనే ఉన్నారు. వ్యాపారం చేయడం అంటే ఉద్యోగాలు ఇవ్వడం, ఆ రూపంలో సేవ. అలాగే బాంబేలో వారి హోటల్ దగ్గర, తాజ్ హోటల్ దగ్గర పేలుళ్ళు జరిగినప్పుడు, అలాంటప్పుడు అందులో ఉన్న వ్యక్తులు, లేకపోతే వాళ్ళు ప్రాణం కోల్పోయిన వారి సంస్థల వ్యక్తులతో పాటు చుట్టుపక్కల ఉన్న వారందరి కుటుంబాలను కూడా వారు ఆదుకున్నారు. దానికి ఏమి ఆయన ఫోటోలు, ఫోటోషూట్లు, లేకపోతే ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు వారు కోరుకోలేదండి. అంటే దానగుణంతో, దయాగుణంతో ఈ కాలంలో కూడా ఉన్నతమైన వ్యక్తిత్వం కలవారు అంటే వారిని చెప్పుకోవచ్చు మనం. అలాంటి కథలు చెప్పటం, అలాంటి వారి గురించి మాట్లాడుకోవటానికి, మనం అలాంటి వారు పుట్టినప్పుడు అలాంటి వారిని కళ్ళతో చూడగలిగే అదృష్టం మనకు దొరికిందన్న భావంతో పిల్లలకి చెప్తే ఆ లక్షణాలు వస్తాయండి. వారు ఎంత కష్టంలో ఉన్నా, ఎన్ని సంస్థలు నష్టపోయినా ముందుకు నడుస్తూనే ఉన్నారు. అలాంటి వారు మనకి స్ఫూర్తి కావాలి కదా. ఎప్పుడు మనం బెంగలోనే ఉంటాం, నాకేమీ అవ్వట్లేదు అనుకుంటూ ఉంటాం అంటే ఎలా కుదురుతుంది? లేదండి. దానగుణంలోనూ లేదా ఇవ్వటంలోనూ ఉన్న ఆనందం అదే మన ఇంకొంచెం బాగా బతికేలా చేస్తుంది, ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తుంది. నా మీద ఆధారపడి లేదా నేను ఇచ్చిందాన్ని పొంది ఆనందపడే వ్యక్తులు ఇంతమంది ఉన్నారంటే వారి ప్రతి ఆనందంలోనూ మనకు ఒక పావలా వాటా వస్తుంది కదా. కదా, వీరి దయ వల్ల మనం పరమాత్మకి ఎలా నమస్కారం పెట్టుకుంటున్నాము ఈ జీవితం ఇచ్చినందుకు, అలాగే వారు కూడా ఎవరైతే మీ నుంచి సహాయం పొందారో వారు ఇప్పుడు కాకపోతే ఎప్పుడోకప్పుడు వారు చేసింది వారు మనకు చెప్పక్కర్లే, మన దగ్గరికి డైరెక్ట్గా వచ్చి థ్యాంక్ యూ చెప్పక్కర్లే. వారు చేసిన లెక్క ఏదో రూపంలో మీరు చేసింది మీకు మళ్ళీ మంచి రూపంలో వెనక్కి వస్తుందండి. అందరూ తరచుగా అనే మాట సమాజం పాడైపోయిందండి, ఇలాంటి వాళ్ళకి రోజులు లేవండి, అస్సలు మంచితనానికి రోజులు లేదండి. సమాజం ఇంకా చాలా బాగుంది.
మనమే బాగు చేయాలి. అస్తమానం సమాజంలోనే చెడు గురించి ఎందుకు మాట్లాడుకోవడం? మనం సమాజం పాడైపోతే, అంత పాడైపోయి ఉంటే, అంత పాడు చేసుంటే మనం ఇలా ఉద్యోగాలు చేసుకోగలుగుతామా? మనం ఇలా హాయిగా స్వేచ్ఛగా బతకగలుగుతాం? మిగిలిన దేశాల విషయం మనకు తెలియదు, కానీ మన దేశంలో మాత్రం ఇంకా పర్వాలేదండి, బాగుంది. ఈ బాగుంటాన్ని ఇంకొంచెం చాలా బాగుందిలాగా తీసుకెళ్లాల్సింది మనమే. ఎవరమైతే కుటుంబంలో ఉన్న మనుషులు ఉన్నామో వారే సమాజాలను తయారు చేస్తారు. కొన్ని కుటుంబాలు కలిసే కదా సమాజం అవుతుంది. సమాజం అంటే వేరెక్కడి నుంచో రాదు కదండి, ఎవరో తయారు చేసి టక్కన మన మధ్యలో పెట్టరు కదా. మీ పిల్లలు, వారి పిల్లలు, మీరు, వీరంతా కలిపే సమాజం అవుతుంది. మీ ఆలోచనలు ఎంత బాగున్నాయో, మీ ఆచరణ ఎంత బాగుందో, దాన్ని బట్టే మన సమాజం పిల్లలకి అందజేయబడుతుందండి. మీరు ఎలాంటి సమాజాన్ని పిల్లలకి ఇవ్వదలుచుకున్నారో, ఎలాంటి సమాజంలో పిల్లలు ఉండదలుచుకున్నారో, మీరు ఉంచదలుచుకున్నారో అలాంటి సమాజాన్ని తయారు చేయడానికి మీ వంతు కృషి మీరు చేయండి. నెమ్మదిగా అన్ని చక్కబడతాయి. మంచి గురించి ఆలోచించండి. నేను చెప్పిన విషయాలు కూడా కొంచెం ఆలోచించి పిల్లలకి చెప్పండి. థ్యాంక్ యూ.